కానీ క్రైస్తవ వాళ్ళని కానీ ఈ గుళ్ళోకి రావడానికి క్రైస్తవులు కానీ రావడానికి వీల్లేదు అంటే దానికి ఎగనెస్ట్గా ఒక క్రైస్తవ సంఘం వెళ్ళి అక్కడ హైకోర్టులో వేస్తే హైకోర్టు జడ్జిమెంట్ కూడా అవతల వాళ్ళకే ఫేవర్ కావాలి. ఎందుకంటే మీరు వెళ్ళి మత మార్పిడి చేస్తా ఉన్నారు, రావద్దని చెప్పడం ఏమీ అన్యాయం కాదు, అక్రమం కాదు, ఇల్లీగల్ కాదు, వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తా ఉన్నారు. అలాంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధన చేసుకోవటానికి చిన్న ఇంట్లో కూర్చొని ఒక 10 మంది కలిసి ఆరాధన చేసుకుంటూ ఉంటే వచ్చి దాని మీద అటాక్ చేసి మీరందరూ మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా అని చెప్పేసి వాళ్లను మతతత్వవాదులైనటువంటి బజరంగ బలీలు, ఆర్ఎస్ఎస్లు ఇంకొకళ్ళు వచ్చి కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే వాటిని అంతా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా నాశనం చేస్తే పోలీసులు వచ్చి అది ఒక పెద్ద ఏదో మంచి మ్యూజిక్ చూస్తున్నట్టుగా లేకపోతే డ్యాన్స్ చూస్తున్నట్టుగా ఆనందంగా చూస్తూ ఎవరి మీద అటాక్ చేశారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. కానీ మీరు వీళ్ళ చర్చికి ఎందుకు వచ్చారు, వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు, మీకు ఏ అధికారం ఇచ్చారు, ఇది మీరు వచ్చి ఎందుకు వాళ్ళని కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం గ్రహించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు మనం భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు నేను నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ స్టేట్లో పనిచేశాను. మధ్యప్రదేశ్ స్టేట్ దేనికి ఫేమస్ అయ్యంటే మొట్టమొదటగా క్రైస్తవ వ్యతిరేకంగా 1954 సంవత్సరంలో నియోగి కమిషన్ అనేది ఒకటి స్థాపించబడింది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలనలో ఉన్నప్పుడు ఈ మత త్యక్త శక్తుల వాదులందరూ కలిసి మిషనరీలు బలవంతంగా అందరినీ మార్పిడి చేస్తున్నారు, ఈ రకంగా వదిలేస్తే మిషనరీలు పూర్తి దేశాన్ని క్రైస్తవ మతంగా మార్చేస్తారు, దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే అక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక నియోగి కమిషన్ అనేది అని ఒకటి ఏర్పాటు చేసింది. అది 1954లో జరిగింది. స్వతంత్రం వచ్చింది అనుకున్నటువంటి 7 సంవత్సరాలకి రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి అంటే రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమంటాం దాని తెలుగులో లౌకికవాదం, అన్ని మతాలు సమానమని చెప్పినటువంటి ఆ స్థితిలో 4 సంవత్సరాలకే క్రైస్తవ మిషనరీలు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు, ఈ మత మార్పిడి చేయకూడదు, అలా వదిలేస్తే అందరూ భారతదేశం అంతా మత మార్పిడి అయిపోతుందని చెప్పేసి బెదిరిస్తూ వాళ్ళ మీద ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ 2 సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే నిజమే అని చెప్పారు. ఎందుకంటే కమిషన్లో ఉన్నంత వాళ్ళే కదా, కమిషన్లో ఉంది ఎవరు అంతా వాళ్ళే కాబట్టి ఏమన్నారంటే మన వాళ్ళని కూడా పెట్టారు కానీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పెట్టారు. ఇప్పుడే కదా మనకు సహోదరులు చెప్పారు మనలో ఐక్యత లేదు అని కదా, మనకే శత్రువులు ఉంటారు దాంట్లో, వాళ్ళు పెట్టారన్నమాట. ఆ తర్వాత 67లో ఒరిస్సాలో, ఆ తర్వాత 68లో, 66లో ఒరిస్సాలో, 67లో మధ్యప్రదేశ్లో మత నిరోధక శక్తి, మత మార్పిడి నిరోధక బిల్లులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో వచ్చింది. అంటే మధ్యప్రదేశ్ అంత గొప్పదనమాట. ఆ రాష్ట్రంలో నేను 30 సంవత్సరాలు పనిచేసి చాలా దగ్గరగా ఈ క్రిస్టియన్ పర్సిక్యూషన్ కానీ, రిలీజియస్ పర్సిక్యూషన్ కానీ, ముస్లింల మీద కానీ అటాకులు ఎలా జరుగుతాయి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ అనుబంధ సంస్థలు ఏ రకంగా ప్లాన్ జరుపుతారో వాళ్ళ ఐడియాలజీ ఏంటో చాలా దగ్గరగా చూశారు 30 సంవత్సరాలు. కాబట్టి దాని మీద చాలా ఎక్కువగా మాట్లాడి దాని గురించి అర్థం చేసుకుని చెప్పేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం దినములు చెడ్డవి కనుక సద్వినియోగపరచుకొని మనం తయారు చేసి సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపరచుకోవడం ఎలా అనేది మీకు చెప్పడం కోసం మీకు తెలుసు. దాదాపు 100ల మంది పాస్టర్లు ఈరోజు యూపీలో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో జైల్లో ఉన్నారు. ఎందుకంటే బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అభియోగం. ఈ అభియోగం సిద్ధపడిన ప్రూవ్ అయినా ప్రూవ్ కాకపోయినా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చేయట్లేదని చెప్పేసి, ఎందుకంటే చట్టాలు ఆ విధంగా మార్చారు. టాడాలో టెర్రరిస్టులకు ఏ విధమైనటువంటి బెయిల్ స్టిపులేషన్స్ కానివ్వండి, కేసులో కానివ్వండి, అంతకంటే కఠినమైనటువంటి స్టిపులేషన్ తోటి, పనిష్మెంట్లతోటి ఇప్పుడు వస్తున్నటువంటి మత మార్పిడి నిరోధక బిల్లుని 12 రాష్ట్రాల్లో ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం పోటీ పడతా ఉంది. ఆ సీఎం బాగా చేస్తారా, ఈ సీఎం బాగా చేస్తారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలని. మోడీ అంటాడు ఎవరు రావడం పర్మనెంట్ నేనే ఉంటాను, ఎందుకంటే నేను మనిషిని కాదు, దేవుడు నన్ను పంపించాడు, నేనే దేవుడిని అని చెప్పాడు కూడా. వీళ్ళందరూ వినే ఉంటారు. నేను తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆ తల్లికి పుట్టినట్టు అనుకోవడం లేదు, నేను స్త్రీకి పుట్టలేదు అనుకుంటాను, నేను దేవుడుగానే ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది అన్నాడు. ఆయనకు ఆ రకమైన అనుమానాలు ఉన్నాయి. ఆయన ఏమనుకుంటాడంటే పర్మనెంట్గా నేనే ఇక్కడ ఉంటాను అనుకుంటాను.
కానీ నెబుకద్నెజర్ గురించి కానీ, హిట్లర్ గురించి కానీ, లేకపోతే బిస్మార్క్ గురించి కానీ ఇలాంటి చరిత్ర తెలియదు ఆయన దగ్గర. ఐదే కదా తెలియదు ఆయన మన చరిత్ర చదివి ఉంటే కదా. కాబట్టి అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్న సందర్భంలో మనం ఇక్కడ ఉన్నామన్నమాట. ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటి, మన కర్తవ్యం ఏంటి అని అంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది మనకు తెలుసు. దేశం ఆ పరిస్థితిలో ఉంది. క్రైస్తవుల పట్ల, ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల ఏ విధంగా మతపరమైన దాడులు చేస్తూ మతపరంగా మనల్ని అటాక్ చేస్తున్నారో తెలుసు. వాళ్ళు వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళు ముస్లింల మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని అటాక్ చేసి గోవులను తరలిస్తున్నారని చెప్పేసి, ఆవు మాంసం తింటున్నారని చెప్పేసి, అది చెప్పి ఇది చెప్పి వరుసగా వాళ్ళ మీద కొట్టి వాళ్ళని సైలెంట్ చేశారు. వాళ్ళు ముస్లిం చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఇండైరెక్ట్గా పొలిటికల్గా ఒక్కోసారి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాట వెనకపోతే బుల్డోజర్ న్యాయం తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు అడుగుతుంది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి. బుల్డోజర్ న్యాయం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదే, ఈ కొత్త న్యాయాన్ని మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు ఏమంటారంటే అది మా న్యాయం అంటారు. సో సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. అయినా కానీ ఇంకా బుల్డోజర్ గురించి మాట్లాడటం మీరు మాట్లాడలేదు. అంటే చెప్పు దెబ్బలు పట్టా కానీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ నరాల్లో ఏంటుందంటే ఇతర మతాలు, ముఖ్యంగా క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ మన మతాలు కాదు, వీళ్ళందరూ దేశ ద్రోహులు అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని వాళ్ళు జీర్ణించుకొని రకరకాలుగా నరాల్లో రక్త నాళాల్లో వాళ్ళు ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ 2 మతాలని భారతదేశ మతాలుగా స్వీకరించడానికి సిద్ధంగా. అయితే రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఆ రాజ్యాంగం నిర్మించినప్పుడు అప్పుడు 1950, 46 నుంచి 49 వరకు రాజ్యాంగాన్ని రాస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో అనేక మంది లీడర్స్ అక్కడ ఉండి వాళ్ళు డిస్కస్ చేసి ఏమన్నారంటే, జవహర్లాల్ నెహ్రూ యొక్క నేతృత్వంలో వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది భారతదేశం అనేది భిన్న మతాల, భిన్న సంస్కృతుల, భిన్న భాషల, భిన్న తరగతుల యొక్క కలిగి అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రంగులు ఉన్నాయి, అనేక మంది విభిన్నత కలిగినటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఏదో ఒక మతమో, లేకపోతే ఏదో ఒక జాతో, లేకపోతే ఒక కులమో ఆధిపత్యం చేయడానికి వీలు లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించి అందరూ సమానంగా వారికి భగవంతు ద్వారా ఇచ్చినటువంటి వారి యొక్క కేపబిలిటీస్ని పూర్తిగా డెవలప్ చేసుకొని ఒక డిగ్నిఫైడ్ వేలో మానవునిగా జీవించేటటువంటి అవకాశాలు కల్పించాలి అంటే భారతదేశానికి కావాల్సింది ఏంటంటే సెక్యులరిజం. అంతేగాని ఏ ఒక్క మతానికి దేశాన్ని తీసుకొని దాసోహం అనడానికి వీలు లేదు అని చెప్పేసి ఇది ముఖ్యంగా చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. దానికి సపోర్ట్గా ఉంది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని చక్కగా రాసింది ఆయన. సో అలా ఆ రోజుల్లో రాజ్యాంగ నిర్మాతలు తీసుకొని వస్తే వీళ్ళు అప్పటి నుంచే కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పిందంటే, రాజ్యాంగ దీంట్లో చర్చిస్తున్నప్పుడు అంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రాజ్యాంగ రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి ఆర్టికల్స్ని ఇక్కడ పెట్టొద్దు, రాజ్యాంగం అంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వద్దు అని చెప్పేసి తనకు ఫండమెంటల్ రైట్గా మనం చూడొద్దు అని చెప్పి డిస్కస్ చేసినప్పుడు అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లో కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ఓకే, అలాంటప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు అది చేయడానికి వీల్లేదు అన్నప్పుడు చాలామంది సెక్యులరిజాన్ని వాదిస్తున్న ఏం చెప్పారంటే, మత ప్రచారము అనేది క్రైస్తవ మతానికి మూలమైనటువంటి ఆధారం. గాస్పెల్ ప్రీచింగ్ అనేది ఆధారం. క్రైస్తవ మతం దాని మీద ఆధారపడి, వితౌట్ గాస్పెల్ దేర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. కాబట్టి మతాన్ని పాటించటము, మత ఆచారాలను పాటించటము, మతాన్ని నమ్మటం అంతేకాదు, మత ప్రచారం చేసుకోవటం కూడా ఒక రాజ్యాంగంగా ఒక ఫండమెంటల్ రైట్గా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే దానికి వ్యతిరేకించి కొంతమంది వ్యతిరేకించినప్పుడు ఈ నియోగి కమిషన్ ఇవన్నీ పెట్టినప్పుడు క్రైస్తవ మిషనరీలు, బయట నుంచి వచ్చిన మిషనరీలందరినీ కూడా జవహర్లాల్ నెహ్రూ బలవంతంగా వాళ్ళకి వీసాలు ఆపేసి బయట నుంచి ఎవరు కూడా మినిస్టర్స్ అంటే వాళ్ళు రాకుండా, మిషనరీలు రాకుండా ఆపేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందంటే, మన ఇండియాలో పుట్టి మనం మన దేవుడిని ప్రచారం చేసుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటే గాస్పెల్ ప్రచారం కూడా బలవంతంగా మత మార్పిడి చేయడానికి ఉన్న ప్రయత్నంలో ఒక ప్రయత్నంగా పరిగణిస్తూ మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా అని చెప్పేసి కేసు పెట్టి జైలుకి పంపించేటట్టు పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం.
అలాగే మీరు ఎవాంజలిజానికి వెళ్తే, సువార్త ప్రచారానికి వెళ్తే మీకు కట్టేసి మిమ్మల్ని తిట్టి కొట్టి ఒకసారి, ఎందుకంటే 100 మంది వస్తారు. 100 మంది వచ్చినప్పుడు మీరు 5-10 మంది వ్యతిరేకించలేదు కదా దాన్ని, ఫిజికల్గా కానీ ఇంకో ఆర్గ్యుమెంట్గా కానీ. ఏం చేస్తారంటే వాళ్ళు బలవంతంగా మిమ్మల్ని కట్టేసి కొట్టి మొదలకి తిలకాలు పెట్టి జై శ్రీరామ్ అనిపించి మరీ మీ చేత పూజ కూడా చేయించి పంపిస్తారు. అది పరిస్థితి. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది కూడా ఒక ఫండమెంటల్, ఆర్టికల్ 14. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో 12వ ఆర్టికల్ నుంచి 32వ ఆర్టికల్ వరకు అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్పు తీసేయడానికి వీలు లేదు. ఇందాకనే మనకి రెడ్డి గారు చెప్పారు, థామస్ రెడ్డి గారు, సెక్యులరిజాన్ని తీసేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ సెక్యులరిజం అనేది ఉండకుండా చేయాలని వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే, ఎప్పుడైతే మన రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26న మామూలులోకి వచ్చిందో ఆ నెక్స్ట్ డేనే మనకు ఉన్నటువంటి ఒక వీడి సవార్కర్ గారు అనేవంటే ఈ రాజ్యాంగము భారత రాజ్యాంగం మేము అంగీకరించాం, ఎందుకంటే దీంట్లో భారతీయత అనేది ఏమీ లేదు, అంతా కూడా పాశ్చాత్య దేశాల రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజ్యాంగం పెట్టారు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఇండియన్నెస్ లేకుండా బయట ఉంది. ఎందుకు బయట ఉంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతవాదం కానివ్వండి, సనాతన ధర్మం కానీ ఏం చెప్తుంది, మీరు 4 జాతుల్లో విభజింపబడ్డారు, సమానత్వం ఇక్కడ లేదు. అందరికంటే పెద్దది బరాబలు అంటారు, వాడి దేవుళ్ళు కింద ఉన్నటువంటి ఈ ఎవరు వాళ్ళు కింద ఉన్నటువంటి శూద్రులు కింద ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే కింద ఉన్నటువంటి దళితులు, అంటే కింద కూడా మనం లేము యాక్చువల్గా, అంతకంటే ఇంకా తక్కువలో ఉన్న పంచముల్లో అతి శూద్రులు అతి శూద్రులు. కాబట్టి వీళ్ళకి మానవులుగా జీవించే అధికారం లేదు, వాళ్ళు దాస్యత్వం చేయడం తప్పితే వాళ్ళు మానవులుగా జీవించడానికి అవకాశం లేదు. ఇది ఎక్కడ న్యాయం? బైబిల్ ఏం చెప్తుంది? అందరూ సమానమని చెప్తుంది, అందరూ సమానము అని చెప్తుంది. సో అది కాబట్టి బైబిల్ చేత ఇన్స్పైర్ అయ్యి అందరూ సమానమని చెప్తూ వస్తూ ఉన్నటువంటి అనేకమైన విషయాలు, లీగల్ కోడ్స్ అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఏ భేదము లేకుండా, మనకు చెప్తారు కదా గలతీయులు 3వ అధ్యాయం 26 నుంచి 29లో చెప్తుంది, ఏ భేదము లేకుండా అందరూ కూడా గ్రీకైనా కానీ యూదులైనా కానీ అందరూ కూడా సమానమని చెప్తున్నట్టుగా బైబిల్లో ఉన్నది. అదే సిద్ధాంతాన్ని అన్ని రాజ్యాంగాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో పొందుపరుచుకొని హ్యుమానిటీ మీద లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేటటువంటి సిద్ధాంతాలను పెట్టుకొని దాని మీద స్థాపించబడినటువంటి చట్టాలు. అంతేకాకుండా దైవవశాత్తు ఇవి ఇంతకు ముందు ఉన్నటువంటి రాజరికాలు పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు ప్రతి ప్రజాస్వామ్యం కూడా ఒక లిఖితమైనటువంటి రాజ్యాంగం ద్వారా పరిపాలించబడతా ఉంది. కాబట్టి ఒక రాజ్యాంగాన్ని పొందుపరచాలి. ఆ రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఏ విధంగా స్థాపింపబడాలి, ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం పాటించి రాజ్యాంగం లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, ఇలా అయితే సెక్యులరిజం అయితే, సోషలిజం అయితే మన పని ఇప్పుడు నడుస్తుంది. మనం డామినేట్ చేయాలి కదా బ్రాహ్మణం అంటే, లేకపోతే ఇంకో రకం అంటే ఇంకో రకం అంటే. వీళ్ళందరూ ఎక్కడ ట్రైబల్స్ ఎక్కడ, దళితులు ఎక్కడ, వీళ్ళందరూ సమానత్వాన్ని పోసి వీళ్ళందరూ ఐఏఎస్లు అయిపోయి, వీళ్ళందరూ ఐపీఎస్లు అయిపోయి, వీళ్ళందరూ ప్రొఫెసర్లు అయిపోయి, వీళ్ళందరూ డాక్టర్లు అయిపోయి, వీళ్ళందరూ ఇంజనీర్లు అయిపోయి మేమే సమానం అని చెప్పేసి మన ముందే మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, మన మీదే కార్ల మీద తిరుగుతూ ఉంటారు, మన ముందే పెళ్లి చేసుకుని గుర్రాల మీద ఎగుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఇలాంటి పరిస్థితి కల్పించింది ఎవరు? క్రైస్తవత్వం. కాబట్టి ఆ క్రైస్తవత్వాన్ని భారతదేశంలో లేకుండా చేస్తే మనము మన సనాతన ధర్మాన్ని హాయిగా నడుపుకోవచ్చు, మనం ఈ భేదాలతో నడుపుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లాన్. సో ఎందుకు క్రిస్టియానిటీ వ్యతిరేకిస్తున్నారంటే, బేసికల్గా వాళ్ళ యొక్క ప్రిజుడిషియల్ మైండ్, వాళ్ళ యొక్క డివిజివ్ రోలు అది నడవదు. కాబట్టి క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించి క్రైస్తవత్వం రాకుండా చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్. దీన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. 12 రాష్ట్రాల్లో ఈ రోజున మత మార్పిడి నిరోధక విధులు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? లాస్ట్లో, ఎందుకంటే సామెల గారు వెనక్కి నిలబడ్డారంటే అర్థమైంది. కాబట్టి లాస్ట్కి తీసుకొస్తాను. దీన్ని చెప్పాలంటే చాలా ఉంది. అది లాస్ట్కి తీసుకొస్తే క్రైస్తవులుగా, పాస్తర్లుగా నేను అంటే, ఎందుకంటే ఇది పాస్తవుల ఒక్కళ్ళ రోలే కాదు, క్రైస్తవ కమ్యూనిటీ మొత్తము ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం అటాక్ అవుతుంది పాస్టర్ల మీదే కదా అని చెప్పేసి కాంగ్రిగేషన్ అంతా పాస్టర్ గారిని పట్టించుకోకుండా ఉంటే, పాస్టర్ గారిని పట్టించుకునేది ఎవరు? మరి పాస్టర్ గారిని ఫైట్ చేస్తే మరి కాంగ్రిగేషన్ ఎందుకు? క్రైస్తవ సమాజం ఎందుకు?
కాబట్టి కేవలం పాస్టర్లు కాదు, పాస్టర్లు గారు అందరూ కూడా వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి కాంగ్రిగేషన్స్ను కూడా ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం చేస్తామంటే అందరినీ పాస్టర్ల మీటింగు, ఏఐపిఎఫ్ ఉన్నారు, ఏఐపిఎఫ్ ఇంకొక ఆర్గనైజేషను కేవలం పాస్టర్ల గారిని పెట్టుకొని పాస్టర్ గారిని మనం ఎడ్యుకేట్ చేస్తాం. పాస్టర్ గారు ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇక్కడ చెప్పినవి మర్చిపోయి వాళ్ళ కాంగ్రిగేషన్ అంతా మళ్ళీ స్పిరిచువల్గానే మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ దేవుడు కేవలం స్పిరిచువల్ లిబరేషన్ కాదు, ఫిజికల్ లిబరేషన్, సోషల్ లిబరేషన్, ఎకనామిక్ లిబరేషన్, పొలిటికల్ లిబరేషన్, ప్రతి లిబరేషన్ దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి ఆ లిబరేషన్లు అన్నీ అయితేనే మనకి స్పిరిచువల్ లిబరేషన్ అయినట్టు లెక్క. అంతేగాని కేవలం స్పిరిచువల్ లిబరేషన్ ఉంటే మిగిలిన లిబరేషన్లో ఉన్నట్టు లెక్క కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కమ్యూనిటీ డెవలప్ కాకుండా మనం ఎప్పుడు కూడా ఈ ఐక్యతను సాధించకుండా మనం ఎప్పుడు కూడా చేయాలి. అందుకని కమ్యూనిటీ డెవలప్ చేయాలంటే మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ డెవలప్ చేయాలి. ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో క్రైస్తవులు చేరుకోవాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, జడ్జిలు కావాలి, లాయర్లు కావాలి, ఇండస్ట్రియలిస్టులు కావాలి. ఆ తర్వాత వాళ్ళు మంచి మేధావులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి. ఇలా అంతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంఘానికి ఒక రకమైన బలం వస్తుంది. మనం అంటున్నాం ముస్లింల్లో ఉన్న ఐక్యత మనకు లేదు అని. ముస్లింలు అన్ని చోట్ల వాళ్ళు ప్రవేశం వచ్చేస్తుంది. కానీ ముస్లింలాగా మనం లేవు. ముస్లింలు ఎక్కడో ప్రతి చోట ఉన్నారు, ఏ సిటీలో ఉన్నా కానీ ఒక చోట ఉంటారు. క్రైస్తవులు అందరూ కూడా చాలా ప్రాంతాలు జియోగ్రఫిక్గా ఒక ప్రాంతంలో లేవు, మనం ఒక కమ్యూనిటీ లేము, ఒక క్యాస్ట్లో లేము. అందరం విభజించడం ఉన్న అంకని విభజింపబడుతూ ఉంటాం. కాబట్టి అందరం కలిసి ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ ఐక్యత అనేది మొత్తం రావాలి అంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. డెనామినేషన్ల పేరుతోటి, ఇంకొక దాని పేరుతోటి డివైడ్ అయిపోతూ ఉన్నాం. ఆ కనీసం ఈ కామన్ ఎజెండా మీద ఇదిగో జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్కి వ్యతిరేకంగా